అవునా కదా? ఇంకో పర్సన్తో మాట్లాడకుండా ఒకే 4 గదిలో నలుగురు కూర్చుని 3 నెలలు ఎలా లైఫ్ లీడ్ చేయాలో నేర్చుకున్నాం. ఓకేనా? దగ్గర తీసిపోయింది. క్లోజ్గా, ఎంతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. కొంతమందికి ఎంతో హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఇద్దరు లేకుండా వెళ్ళిపోయారు. ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తామా? ఇలా జరుగుతుందని ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తామా? వాడిని అడుగు, మదర్ ఫాదర్ వాల్యూ ఏంటనేది వాడిని అడుగు. వాడికి ఎంత బాధ వస్తే కదిపితే ఏడుస్తాడు. అన్నీ ఉన్నవాళ్ళు మనం జాగ్రత్త చూడండి అంటే మాత్రం ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటాం, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మీకు కట్టే ప్రతి రూపాయి, మీకు ఫీజు రూపంలో కానీ మీ ఎక్స్పెన్సెస్ రూపంలో కానీ కట్టే ప్రతి రూపాయి వాళ్ళ బ్లడ్ నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, అది అర్థమవుతుందా? ఎందుకంటే మ్యాక్సిమం అగ్రికల్చర్ ఫ్యామిలీస్ మీరు ఓ వ్యవసాయదారుడు ఎంత కష్టపడితే మీరు కట్టే ఫీజు వస్తుందో మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ మినిమం 5 acres కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తే నీ ఫీజు వస్తుంది. 5 acres 3 months గుడ్డులో కష్టపడితే నీ ఫీజు వస్తుంది. అది మళ్ళాంటి స్కూల్ ఫీజు అయితే. ఇంటర్మీడియట్కి వెళితే మినిమం 10 acres వ్యవసాయం చేయాలి. అది ప్రకృతి తినేయకుండా ప్రశాంతంగా అన్నీ జరిగితే మీ ఫీజు కట్టగలుగుతారు, లేకపోతే కష్టమే. అంత కష్టపడి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఎలా ఉండాలని మీరే డిజైన్ చేసుకోండి. ఎందుకంటే ఎదరో చెప్తే నేర్చుకునేది కాదు, అది ఫస్ట్ అండర్స్టాండింగ్ రావాలి. అదవుతుందా? మీరు హ్యాపీగా అందకన్నా హ్యాపీ మాత్రం మర్చిపోకుండా అన్నది. మీ హ్యాపీనెస్ అంతా మీ ఫాదర్ హ్యాపీనెస్ అంతా మీరే. మీరు హ్యాపీగా ఉంటూ ఆయన చూశాడా, ఈజ్ వెరీ హ్యాపీ. మీ మదర్ ఫాదర్ కూడా చాలా హ్యాపీ ఉంటారు. మీ హ్యాపీనెస్ మిస్ అవ్వకుండా మీ స్టడీస్ మీద ఉండే విధంగా చూసుకోండి. మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే యూఆర్ బీ హ్యాపీ ఫస్ట్. కష్టపడు, స్మార్ట్గా కష్టపడు, 100% సక్సెస్ అవుతావు, నో డౌట్. ఓకేనా? బస్ ఎంజాయ్మెంట్కి వచ్చి ఏం సార్ ఈ క్లాసులు ఉంటారా? లేదు నాన్న, ఎందుకంటే మన సక్సెస్ అవ్వాలంటే మనకి చుట్టుపక్కల అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి. అమ్మా నాన్న హ్యాపీగా ఉన్న క్షణం మీరు ఏం చేసినా సక్సెస్ అవుతానే ఉంటాం. వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మీరు చేసేది పర్ఫెక్ట్గా ఉంటే చాలు. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకేనా? సంతోషంగా ఉండండి. ఎందుకంటే నా బిడ్డలు అంటలేక మీరు కూడా, అవునా కదా? నాకు కొడుతున్నాడు, వాడు చదువుతున్నాడు. నేను ఎంత కష్టపడితే నా పిల్లలు ఫీజు కట్టగలుగుతున్నాను నాకు తెలుసుగా. మీ పేరెంట్ అయినా అంతే కదా? ఓకేనా? నేను అదే ఆలోచిస్తాను. నాకు యాక్చువల్గా చెప్తాను, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.